మనకి మన తూర్పుగోదావరి వంటల్లో కోడిగుడ్డు వంకాయ పులుసు. ఈరోజు ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకొని 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వంకాయలు పొడవుగా కోసుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకొని పసుపు రాసుకోవాలి. తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని గుడ్లు బాగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత పొడవుగా కోసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకుని. వంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 టమాటా 4 ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. పులుసు కాబట్టి చింతపండు పులుపు వేస్తాం కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకోక్కర్లేదు, 1 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వంకాయ టమాటా బాగా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మధ్యలో సాల్ట్ వేసింది వీడియో తీయలేదు. కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు బాగా పిసుక్కొని మనకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని బాగా పిసుక్కొని పులుసు వేసుకోవాలి. తర్వాత మనం వేపుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు వేసేసుకోవాలి. గుడ్లు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత దించేసుకోవాలి.